grandmother, Mrs. Usha Sebastian, will deliver God's word. Please watch and be blessed. Thank you. Praise the Lord. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఘనమైన శ్రేష్టమైన అద్వితీయ నామంలో మీకందరికీ మా శుభములు. యేసులో విజయము అను మా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మా హృదయపూర్వక ఆహ్వానములు. మన దేవునికి ఉన్న ఒక గొప్ప పేరేంటంటే ఇమానుయేల్, అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూనూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా అని దైవజనుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారికి ఇచ్చిన గొప్ప వాగ్దానం చేసిన దేవుడు ఎంతో నమ్మదగినవాడు. ఎందుకంటే తాను చేసిన వాగ్దానాలు నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు మరియు నమ్మకస్తుడు. ఇట్టి వాగ్దానాన్ని నేటి దినాల్లో ప్రతి విశ్వాసి తన హృదయంలో విశ్వసించి తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించవలసిన అవసరత ఎంతో ఉంది. వాగ్దానాలే మనం చేపట్టవలసినటువంటి ఆయుధాలు. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువు తన వారిని ఎరుగును అని రాయబడి ఉంది. తన వారిని ఎరిగి ఉన్న దేవుడు తన వారికి తప్పక సహాయం చేయువాడై ఉన్నాడు. అయితే మనము ప్రభువారమై ఉన్నామా? ప్రభువారమై ఉన్నట్లయితే దేవుడు మనకు తోడై ఉన్నాడని గుర్తించి జీవిస్తున్నామా అనేది నేటి ప్రశ్న. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో మన ప్రభువు తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు అని ఉంది. కనుక మన దేవుని మనం ఎరిగి ఉండుట ఎంతో అవసరం. ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే ప్రతిదానికి సమయం కలదు అని చెప్పబడింది. మన శ్రమల్లో, మన ఒంటరితనంలో, మన వ్యాధి బాధల్లో మనం దేవుని వైపు చూసి మొరపెట్టాలి. అయితే మొరపెట్టిన తర్వాత మనం అనుకుంటాం, ఇంకా దేవుడు నాకు సహాయం చేయట్లేదేంటి, ఏంటి నా ప్రార్థనకు జవాబు రాలేదేంటి అనుకుని మనం అవిశ్వాసం పడుతుంటాం. అది సరి అయింది కాదు. ఎందుకంటే కీర్తనలు 107 13, 19 వచనాల్లో రాయబడినట్లుగా కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను అని ఉంది. కాబట్టి దేవునికి మొరపెట్టినప్పుడు ప్రతి కష్టంలోంచి దేవుడు మనల్ని నిశ్చయంగా విడిపిస్తాడు. కానీ దేవుడే అంటున్నాడు, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని. కాబట్టి తగిన సమయంలో, మరలా చెప్తున్నాను, తగిన సమయంలో దేవుడు తన వారిని తప్పగా ఆదుకుంటాడు. తన దక్షిణ హస్తం చాపి దేవుడిని మనల్ని నిశ్చయంగా ఆదుకుంటాడు. కనుక నీ దేవుని నీవు ఎరిగి ఉన్నావా? ఎరిగి ఉన్నట్లయితే నీ దేవునితో సంబంధం కలిగి ఉన్నావా? అలాగైతే నిన్ను, నీలోని ఆశీర్వాదాన్ని ఇతరులు గమనించగలుగుతున్నారా? బైబిల్లో ఇలాంటి ధన్యులను కొందరిని ఈరోజు గుర్తు చేసుకుందాం. నంబర్ 1, ఇస్సాకు. యెహోవా ఇస్సాకుకు తోడయుండుట శత్రురాజైన అబీమెలెకు చూచెను. ఆదికాండం 26వ అధ్యాయం 28వ వచనంలో ఈ విషయాన్ని మనము చూడగలం. తానున్న దేశంలో కరువు రాగా ఇస్సాకు మొదట ఐగుప్తుకు వెళ్ళాలని తలుస్తాడు. అయితే దేవుడు ఇస్సాకుకు ఐగుప్తుకు వెళ్ళొద్దు, ఫిలిష్తే దేశానికి వెళ్ళి అక్కడుండు అని సూచిస్తాడు. కాబట్టి దేవుడు సూచించిన విధంగా ఇస్సాకు ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు దగ్గరికి వెళ్ళి గెరారు ప్రాంతంలో నివసించాడు. అక్కడ అంతటి కరువులో కూడా ఇస్సాకు ఇంకా అభివృద్ధి చెందాడు. ఎందుకంటే 26వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు చెప్తాడు, నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. కాబట్టి విశ్వాసంతో మరి ఇస్సాకు 100 పంట కోశాడు కరువులో. గనుక ఇస్సాకు ఇంకా దేవుని యొక్క తోడ్పాటుతో, దేవుని కృపతో అభివృద్ధి చెందసాగాడు. అవును, మన దేవుడు కరువులో సైతం మనలను సజీవులనుగా కాపాడుటకు సమర్థుడు. గెరారులో ఇస్సాకు ఎంత గొప్పవాడయ్యాడంటే అతని గొప్ప గొర్రెల మందలు, పశువులు, దాసదాసీలు, విస్తారమైన ధనధాన్యాదులను చూసి అక్కడ ఫిలిష్తీయులు అసూయతో రగిలిపోయారు, కుళ్ళుకొని రానంట. అందుచేత రాజైన అబీమెలెకు
అసూయపడి ఇస్సాకును పిలిచి, నా దేశమైన గెరారుకు వచ్చి నీవు నాకంటే గొప్పవాడి ధనవంతుడు అయిపోతున్నావు, కాబట్టి నువ్వెంత మాత్రం నా దేశంలో ఉండడానికి వీల్లేదు, నువ్వు గెరారును విడిచి వెళ్ళిపోవాలని చెప్పి గెరారు నుంచి ఇస్సాకును అబీమెలెకు తరిమి వేశాడు. నా దేశంలో నువ్వు ఉండనే కూడదన్నాడు. అప్పుడు ఇస్సాకు ఏమాత్రం భయపడకుండా గెరారు లోయలోనికి వెళ్ళి అక్కడ నివసించాడు. ఆ చోట తన తండ్రి అయిన అబ్రహాం కాలంలో త్రవ్వించిన బావులన్నింటినీ ఫిలిష్తీయులు పూడ్చివేశారు. కానీ ఇస్సాకుకు ఇప్పుడు అవసరం కాబట్టి మరలా వాటిని తన ప్రజలతో త్రవ్వించుకోవడం మొదలుపెట్టాడు. మొదట బావి తవ్వినప్పుడు నీటి జల్లలు పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న ఫిలిష్తీయులు జగడమాడి, ఈ నీరు మాది, ఈ బావి కూడా మాది అని చెప్పి ఆ బావిని తీసేసుకున్నారు. కనుక ఇస్సాకు ఆ బావికి ఏషకు అని పేరు పెట్టాడు. ఏషకు అనగా జగడమాడు అని అర్థం. ఇస్సాకు రెండవ బావిని తవ్వించుకున్నాడు. కానీ ఫిలిష్తీయులు కొట్లాడి ఈ బావిని కూడా లాగేసుకున్నారు. ఇస్సాకు ఈ రెండవ బావికి సిత్నా అని పేరు పెట్టాడు, అనగా విరోధము అని అర్థం. ఇస్సాకు అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయి మరొక బావిని తవ్వించుకున్నాడు. అక్కడికి ఫిలిష్తీయులు రాలేదు, కొట్లాడలేదు. కాబట్టి దానికి రెహబోతు అని పేరు పెట్టాడు. అంటే రెహబోతు అనే మాటకు అర్థము ఎడము లేదా దూరం. దేవుడు నా శత్రువులను నాకు దూరం చేసేశాడు, ఎడం చేసేశాడు అనే విశ్వాసంతో ఆ పేరు పెట్టుకున్నాడు ఇస్సాకు. ఇలాగున్న ఇస్సాకు లోయలో కూడా దేవుడు తనకు తోడై ఉండి తనను ఆశీర్వదించడం, అది చూసి ఓర్వలేని శత్రువులు తనకు కల్పించే ఇబ్బందులన్నిటిలో కూడా ఏమాత్రం తొందరపడకుండా నిబ్బరంతో దేవుని అందు విశ్వాసం ఉంచి శాంతియుతంగా జీవించసాగాడు. ఇస్సాకును దేవుడు అంతకంతకు ఆశీర్వదిస్తున్నాడు. అది చూసి ఫిలిష్తీయులు ఇంకా ఇంకా అసూయతో ఇస్సాకుకు ఇబ్బందులు కలుగజేస్తూ వచ్చారు. అయినా ఇస్సాకు ఎంత మాత్రం వారితోటి జగడమాడలేదు, దేవునిపై విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అయితే ఇస్సాకు అక్కడ దేవునికి ఒక బలిపీఠం కట్టి దేవునికి ఇష్టడుగా బ్రతకసాగాడు. బయర్షబాలో మరొక బావి తవ్వించుకొని అక్కడ కూడా అభివృద్ధి పొందాడు. ఆ బయర్షబా అనే ప్రాంతంలో దేవుడు ఇస్సాకుకు మరొకసారి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి దేవుడను, నీకు నేను తోడై ఉన్నాను గనుక భయపడను అని మరొకసారి వాగ్దానం చేశాడు, ధైర్యపరిచాడు. ఈ విధంగా ఇస్సాకు తాను తోలివేయబడిన చోట కూడా బహుగా వర్ధిల్లుచు అది చూసిన శత్రురాజైన అబీమెలెకు ఇస్సాకుతో అంటున్నాడు, నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట చూచితిమి కనుక మేము నీకు భయపడుతున్నాం. కనుక నీతో మాకు శత్రుత్వం వద్దు, మాకు సమాధానమే కావాలి, కనుక మనం ఒప్పందం చేసుకుందాం అని చెప్పి వచ్చి అబీమెలెకు ఇస్సాకును బతిమలాడుతున్నాడు. మీరు మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నన్ను మీ ప్రాంతం నుంచి మీరు తోలేశారు కదా, నేను మీ దేశం నుంచి వచ్చేసాను కదా, ఎక్కడో లోయలో బ్రతుకుతున్నాను, దేవుడు నాకు ఇక్కడ తోడైనాడు, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఇస్సాకు వాళ్ళ మీద కోపం చేస్తే అబీమెలెకు అంటాడు, నువ్వు ఎంత మాత్రం కోపడద్దు, నీ దేవుడు నీకు తోడైండట చూసి మేము భయపడి నీతో ఒప్పందం చేసుకుందాం, నీతో సహవాసం చేయాలి, నీతో స్నేహం చేయాలని వచ్చాము అని చెప్పి బ్రతిమలాడుకుంటున్నాడు అనమాట. నీవు ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆశీర్వాదం పొందినవాడు అని నీతో ఒప్పందం చేసుకోవడానికి వచ్చామని అబీమెలెకు మరి ఇస్సాకుతో చెప్పి బ్రతిమాలుకుంటున్నాడు. ఆ మేరకు రాజైన అబీమెలెకు ఇస్సాకును ప్రాధేయపడి అతనితో శాంతి ఒప్పందం చేసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి ఇస్సాకు జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, మనం దేవునికి విధేయులంగా జీవిస్తే దేవుడు మన శత్రువులను కూడా మనకు మిత్రులుగా మారుస్తాడు. శత్రువుల ఎదుట మనకు విందు భోజనం ఏర్పరుస్తాడు. ఇంకా మన శత్రువులను సైతం దేవుడు మనకు పాదపీఠంగా ఏర్పరుస్తాడు, మన కాళ్ళ క్రిందకి తొక్కేస్తాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి ఎర్ర సముద్రంలో రహదారిని ఏర్పరిచి క్షేమంగా అద్దరికి చేర్చిన దేవుడు. షడ్రక్ మెషకు అబేద్నెగోలను మరి విగ్రహానికి మొక్కలేదని అగ్నిగుండంలో వేస్తే ఆ అగ్నిగుండంలో ఉన్న వేడిని అంతటిని చల్లార్చి ఏసీగా మార్చేసిన దేవుడు. దానియేలు సింహబోన్లో వేస్తే ఆ సింహబోన్లో ఆకలిగాను ఉన్న ఆ 30-40 సింహాలు కూడా దానియేలుకు స్నేహితులుగా మారిపోయి దానియేలు చుట్టూ వచ్చి కూర్చునేటట్టుగా చేసినటువంటి దేవుడు మనకున్నటువంటి ప్రతికూలతలన్నిటినీ అనుకూలంగా చేయ సమర్థుడు, మనం సేవించే జీవం గల దేవుడు. కాబట్టి శత్రువులు మనల్ని ఎంత తొందర పెడుతున్నా, ఇబ్బంది పడుతున్నా
మనం ఏమాత్రం టెన్షన్ పడకుండా దేవునిలో విశ్వాసం ఉండి మనం నిబ్బరంగా జీవించాలి దేవునిపై ఆనుకొని. నంబర్ 2, యాకోబు మోసగాడే, మనందరికీ తెలుసు. కన్న తండ్రినే మోసం చేశాడు, సొంత అన్నను కూడా మోసం చేశాడు. కానీ దేవుని వాగ్దానాల పట్ల అపారమైన గౌరవము, విశ్వాసము, విధేయత కలవాడు. ఏశావుకి ఆ విధమైనటువంటి సుగుణం లేదు. దేవుని యొక్క వాగ్దానాల పట్ల చాలా చులకన స్వభావం. అందుకనే తనకున్న జ్యేష్ఠత్వాన్ని తిరస్కరించేశాడు, అమ్మి వేసుకున్నాడు. దేవుని వాగ్దానాలను కూడా తృణీకరించాడు. కానీ యాకోబుకైతే దేవుని వాగ్దానాల పట్ల అపారమైన గౌరవము, విశ్వాసము, విధేయత, నమ్మకం ఉంది. అందుకే దేవుడు మరి యాకోబు తన అన్న అయిన ఏశావు నుంచి దూరంగా పారిపోతూ మామ దగ్గరికి వెళ్ళిపోతుంటే, తన తల్లిదండ్రుల దగ్గర నుండి బయలు వెళ్ళినది మొదలుకొని మామ లాబానును చేరి అక్కడ జీవించి మరలా సంపద సంపాదించుకొని తిరిగి తన ఇంటికి వచ్చే దాకా దేవుడు మరి యాకోబుకు తోడై ఉండి నడిపించాడు, కాపాడి సంరక్షించాడు. పట్టి చేతులతో, కేవలం చేతిలో కర్రతో పారిపోయిన యాకోబు విస్తారమైన పశు సంపద, అపారమైన ఆస్తిపాస్తులు, 2 భార్యలు, 2 ఉపపత్నులు, గంపెడు మంది పిల్లలతో గొప్ప సంపన్నుడిగా తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చాడు. మోసగాడైన యాకోబును అతని మామ అయిన లాబాను అనేక సార్లు మోసగించాడు. అవును, మరి మనం ఇతరులను ఏ కొలత కొలుస్తామో అదే కొలత మనకు కొలవబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఇతరులను మోసగిస్తే మనం మోసగించబడతాం, ఇతరులపై దౌర్జన్యం చేస్తే మనం దౌర్జన్యానికి గురవుతాం అనే విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇతరులను వంచే విషయంలోనూ, వారికి కీడు చేసే విషయంలోనూ మనం ఎంతో భయం ఉంది. అలాంటివి చేయకుండా జాగ్రత్త పడాలి. మన బంధువులకు, మన పొరుగు వారికి మనం మేలే చేయాలి, కానీ కీడు ఎంత మాత్రం తలపెట్టకూడదు. అప్పుడే దేవుడు మనకు అన్నింటా తోడయుండి ఆశీర్వదిస్తాడు. తన భార్యల నిమిత్తమే యాకోబు లాబానుకు 21 సంవత్సరాలు కొలువు చేశాడు. అలాగ కొలువు చేయడం మొదలుపెట్టిన దగ్గర నుండి లాబాను యొక్క మందలు ఎంతగా బలపడింది, ఎంతగా విస్తరించింది గమనిస్తున్న లాబాను కేవలం యాకోబును బట్టే దేవుడు తన స్థితిని హెచ్చిస్తున్నాడని, తన మందలను విస్తరింపజేస్తున్నాడని గమనించి లోపల యాకోబుకు భయపడసాగాడు. రాహేలుకు యోసేపు పుట్టిన తర్వాత యాకోబు తన తండ్రి ఇంటికి బయలుదేరాడు. లాబాను యాకోబుతో 30వ అధ్యాయం 27వ వచనంలో అంటున్నాడు, లాబాను దగ్గర నుంచి నేను ఇంటికి వెళ్ళిపోతానని యాకోబు చెప్పినప్పుడు లాబాను అంటున్నాడు, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టియే యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి నేను తెలుసుకున్నాను. కనుక నీవు నన్ను విడిచి వెళ్ళొద్దు. నీకెంత జీతం కావాలో అడిగితే ఆ జీతం నేను ఇస్తాను, నన్ను మాత్రం విడిచిపోవద్దు అని చెప్పి లాబాను యాకోబును బ్రతిమాలుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. చివరికి 21 సంవత్సరాల మరి సుదీర్ఘమైనటువంటి సేవ చేసిన తర్వాత యాకోబు దేవుని యొక్క సెలవు పొంది తన భార్యలను, పిల్లలను, పశువులను, సంపదను తీసుకొని తండ్రి దగ్గరకు వెళ్ళిపోతున్నాడు. నాకు చెప్పనే లేదు, వెళ్ళిపోతున్నాడని తెలుసుకొని పరుగున వచ్చి లాబాను యాకోబుతో అంటున్నాడు 31వ అధ్యాయం 29లో, పోయిన రాత్రి నీ తండ్రి యొక్క దేవుడు నాకు కలలో కనిపించి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకూడదు, జాగ్రత్త సుమి అను నన్ను హెచ్చరించాడు. కాబట్టి నిన్ను సమాధానంతో పోనిస్తున్నాను. నువ్వు నాకు ఇట్లా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు, అయినా నిన్ను నేను సమాధానంతో పోనిస్తున్నాను, నీ దేవుడు నన్ను హెచ్చరించాడు కాబట్టి అంటున్నాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు! తన యొక్క కుమారుడు యాకోబును బట్టి లాబానును దేవుడు గద్దించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దీనిని బట్టి చూస్తే దేవుడు యాకోబు పక్షంగా నిలిచి లాబానును గద్దించాడనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుకనే భార్య, పిల్లలు, ఆస్తి, సంపదతో పారిపోతున్న యాకోబును ఏమి అనలేక బతిమలాడుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మన పక్షాన ఉంటే మనల్ని బెదిరించేవారే మనకు లొంగిపోతారు. మనలోని దేవుని భయము వారిని భయపెట్టి మన దగ్గర నేల మట్టుకు వంగిపోయేలాగా చేస్తుంది. 31వ అధ్యాయం ఆదికాండం 42వ వచనంలో యాకోబు అంటున్నాడు, నా పితరుల దేవుడే గాని నాకు తోడై ఉండకపోతే ఈరోజు నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసేవాడవు. అన్నిసార్లు నువ్వు నన్ను మోసం చేసావు, ఇప్పుడు కూడా మోసమే చేసేవాడివి అని చెప్పి లాబానును యాకోబు
హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, కేవలం దేవునిని బట్టి యాకోబుకు లాబాను ఏ హాని చేయలేదు. ఈ రోజున మన దేవుడు మన పక్షంగా ఉన్నాడా, మన శత్రువులను మన విషయమే గద్దించగలుగుతున్నాడా అనే విషయాన్ని మనం ఎరిగిన వారమై ఉంటే మనం ఎక్కడైనా శత్రు దేశంలో కూడా దృఢ విశ్వాసంతో ధైర్యంతో బ్రతకగలుగుతాం. నంబర్ 3, యోసేపు. యోసేపును సొంత అన్నలే బానిసగా ఆమెవేశారు. అతనిప్పుడు పోతీఫర్ అనే ఐగుప్తీని ఇంట్లో ఒక బానిస. పెట్టింది తింటూ చెప్పిందల్లా చేస్తూ యజమానికి లోబడి విధేయుడై బ్రతుకుతూ ఉన్నాడు. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా యోసేపుకు తోడయుండెననియు అతడు చేసినదంతా యెహోవా అతని చేతిలో సఫలము చేయుచున్నాడనియు పోతీఫర్ గమనించినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగి తన ఇంటి వారందరి మీద యోసేపును అధిపతిగా ఉంచాడు. 39వ అధ్యాయం 5వ వచనంలో, పోతీఫరు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను యోసేపును విచారణకర్తగా నియమించాడు. ఒక బానిసను అన్యుడైనటువంటి పోతీఫరు తన ఇంటి మీద ఒక అధికారిగా నియమించాడు. ఈ విధంగా యోసేపును విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించాడు. ఎంత ఆశ్చర్యం! హల్లెలూయా! పరాయి దేశంలో ముక్కు మొహం తెలియని ఒక అన్యజనుడైన పోతీఫరు తన బానిస అయిన యోసేపుకు అతని దేవుడైన యెహోవా తోడై ఉన్నాడని గమనించగలిగాడంటే యోసేపు చేసిన కార్యాలను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో, యోసేపు ఎంతటి భయభక్తులతో జీవించి దేవుడినే తన పక్షంగా నిలుపుకోగలిగాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఆ విధంగా జీవించడానికి మనకు దేవుడు సహాయం చేస్తాడు. యోసేపులాగా మనం నీతిగా జీవిస్తే మనం అడుగుపెట్టే ప్రతి స్థలములోనూ మన ఎడల దేవుని కార్యాలు మనము చూస్తాము. మనమే కాదు, ఇతరులు కూడా దానిని గమనించగలుగుతారు. అంతేగాని అన్యాయంతో కానీ, వంచనతో కానీ, దౌర్జన్యంతో కానీ మనము అట్టి స్థితిని ఎంత మాత్రం పొందుకోలేము. కాబట్టి దేవునికి ఇష్టమైన రీతిలో జీవించే వాడిని దేవుడు అతని శత్రువుల మధ్యన కూడా కాపాడి వారికి పైగా హెచ్చించగలుగుతాడు. పోతీఫరు భార్య యోసేపు మీద అన్యాయమైన నిందలు వేసినప్పుడు యోసేపు జైలు పాలయ్యాడు. ఆ జైలులో కూడా ఆ చెరసాలలోని అధిపతి సైతం యోసేపు విధేయతను, దేవుడు అతనికి తోడైన సంగతిని గమనించి ఖైదీలను అందరినీ యోసేపు ఆధీనంలో ఉంచాడు. అంతేకాకుండా చెరసాలలోని సమస్తాన్ని, అంటే ఆ ఖైదీలకు పెట్టే భోజనం దగ్గర నుంచి ప్రతిదానిని యోసేపు యొక్క స్వాధీనం చేసి అతని చేతికి తాను అప్పగించిన దేనిని గూర్చి తిరిగి విచారణ చేయడం కానీ, లెక్కలు చూడడం కానీ చేయలేదు. అంతటి గొప్ప స్వేచ్ఛను, ఆధిక్యతను దేవుడు యోసేపుకు చెరసాలలో సైతం కలుగచేశాడు. ఇంతటి ఇరుకులో సైతం విశాలత, ఇబ్బందిలో ఆదరణ ఎవరికైనా కూడా దేవుడు కలిగించగలడు. అయితే యోసేపు లాంటి విధేయతను, నమ్మకాన్ని, పరిశుద్ధతను కలిగిన జీవితం మనం కూడా కలిగి ఉండాలి. అప్పుడు మన ఆఫీసుల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, మన సేవలో కానీ దేవుడు మనకు తోడైండి అన్ని ప్రతికూలతలను అనుకూలంగా మార్చివేసి మనలను గొప్పగా హెచ్చిస్తాడు. శాస్త్రం ఏం చెప్తుందంటే, పెద్ద కొండ సైతం చిన్న అద్దం ముందు కొంచెమై ఉండదా అని. కాబట్టి మనం ఎంత అల్పులమైనా దేవుని యందు భయభక్తులు, విధేయతలు కలిగి ఉంటే దేవుడే మనలను అధికులుగా అంతకంతకు వర్ధిల్ల చేస్తాడు. నంబర్ 4, దావీదు. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనంలో దావీదుకు దేవుడు తోడై కాపాడుతున్నట్లుగా సౌలు రాజు గమనించాడు. దావీదు గొలియాతును చంపాక సౌలు రాజుకు దావీదు మీద విపరీతమైన పగ పెరిగిపోయింది. ఎందుకు అనంటే ఇశ్రాయేలీలు ఆ రోజు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది హతము చేశారు శత్రువుల్ని అని పాటలు పాడుతుంటే సౌలు రాజుకు దావీదు మీద ఈర్ష్య కలిగింది. సౌలు రాజుకు దావీదు మీద విపరీతమైన పగ పెరిగింది. గొలియాతును చంపి తనని, తన రాజ్యాన్ని కాపాడిన ఆ మేలంతా మర్చిపోయాడు. గొలియాతును చంపి తనను మించిన హీరోగా దావీదు ఫేమస్ అయిపోతున్నాడని పగలతో రగిలిపోయాడు. ఎలాగైనా దావీదును చంపాలి, తన సింహాసనానికి దావీదు ముందు అడ్డుగా వస్తాడు కాబట్టి ఆ అడ్డు తొలగించుకోవాలని తన ఇంట్లోనే 3 సార్లు దావీదు మీదకి ఈట విసరి
హత్యాయత్నం చేశాడు. కానీ దావీదు దేవుని కృపచేత తప్పించుకున్నాడు. 1 సమూయేలు 18వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా తనను విడిచి దావీదునకు తోడేండుట చూచి సౌలు దావీదునకు భయపడసాగెను అని ఉంది. 18వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా అతనికి మరీ తోడై ఉన్నాడు, ఎందుకంటే దావీదు సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపసాగాడు. కాబట్టి దావీదులోని సుబుద్ధే, అతని నీతే దేవునిని అతనికి దయను కాపుదలను కలిగించింది. 18వ అధ్యాయం 15వ వచనంలో దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడసాగెను అని ఉంది. కనుక మనలోని దేవుని భయమే మన శత్రువులను భయపెడుతూ ఉంటుంది. కాబట్టి సౌలు ఫిలిష్తీయుల చేత దావీదుని పడగొట్టాలని కుయుక్తితో ఒక ప్లాన్ వేశాడు. ఎందుకంటే సౌలు రాజు యొక్క కుమార్తె మీకాలు దావీదును ప్రేమిస్తుంది, దావీదు కూడా మీకాలును ప్రేమిస్తున్నాడు అనే విషయం సౌలు రాజుకు తెలిసినప్పుడు ఈ కారణాన్ని ఉపయోగించి తాను ఎలాగూ దావీదును చంపలేకపోతున్నాడు కాబట్టి దావీదును ఫిలిష్తీయుల మధ్యకు పంపిస్తే ఫిలిష్తీయులే దావీదును చంపేస్తారు కాబట్టి ఒక ప్లాన్ వేశాడు. ఏంటి అదంటే దావీదుతో ఏమని చెప్పిస్తున్నాడంటే, నీవు ఫిలిష్తీయుల మధ్యకు వెళ్ళి ఫిలిష్తీయుల 100 ముందళ్ళు అంటే 100 మంది ఫిలిష్తీయుల మర్మాంగాలను నువ్వు నాకు తెచ్చిస్తే దాన్ని నేను నా కుమార్తె కోసమైన పెండ్లి ఓలిగా కట్నంగా స్వీకరించి నా కుమార్తె నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్తాడు. వెంటనే దావీదు తాను రాజుకు అల్లుడు కావాలనే కోరికతోటి ఏం చేస్తాడంటే గడువు దాటక ముందే వెళ్ళిపోయి ఫిలిష్తీయులను 200 మందిని చంపి 200 ముందోళ్ళు తెచ్చి సౌలు రాజుకి ఇస్తాడు. ఇక సౌలు రాజుకు తప్పనిసరి తన కుమార్తె అయిన మీకాలును ఇచ్చి దావీదు మహారాజుకు పెళ్లి చేస్తాడు. దావీదు మహారాజు సౌలు రాజుకి అల్లుడైపోయాడు. ఎంతగా దావీదును వదిలించుకోవాలని సౌలు ప్రయత్నిస్తుంటాడో అంతగా దావీదు మరి సౌలుకు అధికారి అయిపోతుండడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. దేవుడే దావీదుకు తోడై ఉండగా తన కుమార్తె అయిన మీకాలే దావీదును ప్రేమిస్తుండగా చూసినటువంటి సౌలు మరి ఎక్కువగా దావీదుకు భయపడసాగాడు. కావున మన జీవితంలో దేవుడే మనకు తోడైండులాగన మనము దేవునికి విధేయులుగా జీవించాలి. ముఖ్యంగా దేవుడే మనలను ఆశీర్వదిస్తున్నట్లు, దేవుడే మనలను కాపాడుతున్నట్లుగా, ముఖ్యంగా ఇతరులు మన విరోధులు గుర్తించినట్లుగా ఇక్కడ మనము జీవించవలసిన వారంగా ఉన్నామని గుర్తు చేస్తున్నాను. దేవుని నామమునకు స్తోత్రములు. ఇక్కడ మనం చూస్తున్నాము మరి ఇస్సాకుకు దేవుడు తోడైండుట శత్రురాజైన అబీమెలెకు చూసినప్పుడు మరి ఇస్సాకుకు భయపడి ఇస్సాకుతో సంధి చేసుకుని స్నేహం కలుపుకొని వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. రెండవదిగా యాకోబు అన్నయ్యన ఏసావుకు భయపడి తండ్రి ఇంటి నుంచి ఒంటరిగా పారిపోయి చేతికర్రతో తన మామ అయిన లాబాను ఇంటికి చేరినప్పుడు లాబాను ఇంట్లో 21 సంవత్సరాలు సుదీర్ఘమైన కొలువు చేసినప్పుడు మరి లాబాను కూడా ఈ మోసగాడిని కూడా మోసగించేశాడు. లాబాను అంతటి ఘనుడు అనమాట. లాబాను మోసగిస్తుంటే మరి దేవుడు లాబానును అనేక మార్లు హెచ్చరించినట్లుగా గద్దించినట్లుగా లాబానే వచ్చి యాకోబుకు చెప్పి బతిమాలుకుంటున్నాడు విడిచిపెట్టిపోవద్దు అని. కాబట్టి దేవుడు యాకోబుకు తోడై ఉన్నట్లుగా మరి మామ అయిన మోసగాడైన లాబాను గమనించినప్పుడు మరి యాకోబు దగ్గర ఎంతో జాగ్రత్త పడ్డట్టుగా మనం చూస్తున్నాం. మూడవదిగా యోసేపును అన్నలు మరి అసూయతోటి అమ్మి వేసినప్పుడు మరి శత్రు దేశంలోనికి పరాయి దేశంలోనికి బానిసగా అమ్మబడ్డాడు. బానిస అంటే ఏమాత్రం నోరు విప్పి తనకు కావాల్సింది అడగడానికి లేదు. పెట్టింది తినాలి, ఏదైనా చెప్పింది చేయాలి తప్పనిసరిగా. అలాంటి సందర్భాల్లో కూడా మరి యోసేపును అతని యొక్క యజమాని అయిన పోతీఫరు గమనించి అతని ఇంటి మీదే అధికారిగా పెడతాడు. చెరసాలలో పడ్డప్పుడు కూడా చెరసాలాధిపతి కూడా మరి యోసేపును దేవుడు అతనికి తోడైనట్లుగా గమనించి చెరసాల అంతటి మీద అధికారిగా ఉంచేస్తాడు. మళ్ళీ ఇంకా చూస్తాం, ఫరో కూడా తన దేశం అంతటి మీద నంబర్ 2గా యోసేపుని హెచ్చించినట్లుగా. ఎందుకు అంటే దేవుని ఆత్మ ఆయన మీద ఉందని గమనించాడు కాబట్టి హెచ్చించినట్టుగా ఐగుప్తు దేశానికి మరి ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా హెచ్చించినట్లుగా
మనము చూస్తాం. 4వదిగా దావీదు రాజు సౌలు తన మీద పగబూనినప్పుడు, మరి సౌలు దావీదును తన యొక్క మార్గానికి అడ్డంగా ఉన్నప్పుడు తొలగించేసుకోవాలని, తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవాలని, దావీదును చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నిటి నుంచి నమ్మకంగా కాపాడి మరి దేవుడు దావీదును కాపాడుతుంటే సౌలు భయపడిపోయి ఏమీ చేయలేక నాయనా దావీదా అని బతిమలాడుకుంటాడు. దావీదు మాత్రం సౌలు దేవుడు అభిషేకించిన వాడని దేవుని నామానికి భయపడి దేవుని నామాన్ని గౌరవించి సౌలును ముట్టడు. దేవుడు ఈ విషయాలన్నీ గమనించి దావీదుకు తోడయిండి కాపాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఇలాంటి దేవుని నామానికి భయము, దేవుని నామం పట్ల మనకి గౌరవం, దేవుని పట్ల మనం ఘనత చూపించే వారంగా ఉన్నప్పుడు దేవుడు మనకు కూడా తోడయండి మనల్ని ఆశీర్వదిస్తాడు. మన శత్రువులు దీనిని గమనించి మనకు భయపడేలాగున, మనకు లోబడేలాగున, మన దగ్గర మరి నేల మట్టుకు తగ్గించుకొని జీవించేలాగున దేవుడు వారిని మనకు అనుగ్రహిస్తాడనే విషయాన్ని ఇది నేను మీ ముందుంచుతున్నాను. దేవుని నామకు స్తోత్రం. ప్రార్థన చేద్దాం. మా ప్రభువా, మా దేవ, మీ పాదాలకు స్తోత్రాలు. మీ కృప మా మీద ఉంటే చాలయ్యా. మీ మాట మాకు తోడై ఉంటే చాలు. మీ నీడ మాకు తోడై ఉంటే చాలు గనుక మీరు మాకు తోడయండి, మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభు మార్చుడని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.